ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వేదాంత్ టీవీని సంప్రదించండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. मेरे को बहुत प्रॉब्लम हो गया, इन सिस्टर है मेरा। ठीक है, कोई मसला नहीं, कोई परेशानी नहीं है, बेफिक्र हो जाओ। आप पहले अपना काम कराओ। क्यों आप मजाक कर रही हैं? क्या मजाक क्या करते हैं सर? मैं 5 मिनट्स बोले ना, टाइम भी नहीं हो गया ना। अभी जल्दी से जाएं, जमा कर अपना काम क्या करवाएं। अभी किधर से लेके आना? चोरी करके लेके आना सर? ओके, కూతురు నా కూతురు కోసం కన్న బాధలు పడ్డా మేడం నేను. ఇలాంటిది ఆర్సెస్ వాడికి వెళ్ళాలని కోరుకుంటున్నా. దయచేసి పబ్లిక్ అందరికి చెప్తున్నా, అతను రెస్పాండ్ అవ్వాలి. నేను మోసపోయినట్టు ఎప్పుడు మోసపోవద్దు. क्यों डालना उन लोग आपको पैसे? आपका फेस दिखाओ एक बार. क्या काम कर रहे हैं आप? क्या काम कर रहे हैं आप? क्यों पूछ रहे पैसे? पैसे क्यों पूछ रहे आप? चला रही कॉल को ड्रॉप कर, कॉल को कट कर। హర్ష సాయి గారి పేరుని వాడుకొని రెప్యుటేషన్ ఖరాబ్ చేయడం కోసం ఏం తెలియని అమాయకులను మోసం చేస్తున్నారు. अब आपका नंबर साइबर क्राइम में भी लिखा हुआ है, आपको कॉल आते. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తానా? లంచానా? తెలుగు వస్తుంది లంచ్కి, తెలుగు వస్తుంది లంచ్కి. లంచాన గద్ద బతించుతా లంచా. ఎంతమంది ఆడుకుంటారు గుడిసెట్ లంచ్ కదా? నేను మోసం చేసి 47,000 మేడం. 47,000 కట్టిరు. ఫ్రెండ్లకు ఎవరు అవ్వకూడదు. అది సూసైడ్ చేసుకున్నానని తెలుసా మీకు ఆ విషయం? అతని పేరు గేమ్ చేస్తాడు. ఇక్కడ ఈ అమ్మాయికి నా డబ్బులు తీసుకుని వాడు నిజంగా సర్వనాశనం అయిపోయి సంఖ్య నాగిపోవాలి. లంచవరకని నీకు దొరికితే కదా సావలేక బతకలేక బతుకుతుంది. మా జీవితాలతో ఎందుకు ఆడుకోవడం లంచవరకలారా? 7 లక్షలు వస్తున్నాయి, నా బిడ్డ పెళ్లి అయిపోతుంది అన్న మైకంలో ఉందాం అసలు. ఉంటే మా కదా పైసలు తీసుకుని ఏం సాధిస్తాను మేడం. హర్ష సాయి పేరు వినగానే అందరికీ తెలుసు. ఆపద ఎక్కడుంది అంటే అక్కడికి తను వచ్చి సహాయం చేస్తాడు. ఎంతోమందిని ఆదుకున్నాడు. ఎంతోమంది మనసులు గెలుచుకున్న అతని పేరు పైన ఈరోజు కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ అనే చెప్పుకోవాలి ఇట్లాంటివి మనము. సో తప్పు వీలది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి ఒకరు వీడియో కాల్ చేసి నేను హర్ష సాయిని అంటూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కాజేశారు. అది ఎలా ఏంటి అనేది ఈరోజు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ముందే ఉన్నారనమాట. విత్ ప్రూఫ్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్తో వచ్చారు మన ఛానల్కి. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నాకు మార్నింగ్ కాల్ చేసి ఇట్లా జరిగింది అన్నప్పుడు అదేంటి హర్ష సాయి గారు అలా చేయరే అని చెప్పేసి నేను మాట్లాడుతూ వచ్చా. తనకి ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే తను ఒక డూబ్ అని చెప్పేసి తను అన్నది. కానీ హర్ష సాయి అంటే డూబ్ అయితే కాదు. హర్ష సాయి గారి వీడియో ఒకటి తీసుకొని వీళ్ళు వీడియో కాల్ చేసిన ప్రతిసారి అదే వీడియోని తన ముందు పెట్టి డిస్ప్లే చేస్తున్నారు. మేము ఇప్పుడు ఒకసారి కాల్ కూడా మాట్లాడతాం, ఒకసారి చూసేయండి అన్నీ కూడా. సో నమస్తే అండి. నమస్తే మేడం. అసలు ఏం జరిగింది? అది ఒక లింక్ పంపించాను మేడం నా ఫోన్కి. పంపిస్తే అది ఏందో అర్థం కాలేదు, నొక్కేసాను మేడం. నేను లింక్ పంపించాను మొబైల్కి. లింక్ టచ్ చేయగానే అది ఆయన ఫోటోతో లింక్ పంపించినా మీరు క్లిక్ చేస్తారా? లేదు మేడం, అనుకోకుండా అది ఆటోమేటిక్గా వచ్చింది మేడం. వస్తే అది నొక్కగానే ఆయన ఫోటో త్వరగా వచ్చింది మేడం. నేను ఆర్సెస్ సైడ్ మాట్లాడుతాను చెప్పారు. ఎందుకు క్లిక్ చేయాల్సి వచ్చింది? మెసేజ్ అలా సౌండ్ వచ్చింది మేడం. మామూలుగా లింక్ అని టచ్ చేయగానే అతని ఫోటో మేడం, ఫోటో ద్వారా అతని నెంబర్ వచ్చింది మేడం. అయితే అది ఏదో వేరే వాళ్ళు ఎవరన్నా పెట్టుకుంటేమో డీపీ అని మాట్లాడినాను. మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాట వచ్చి తెలుగు కాదు మేడం, హిందీ మాట్లాడుతుండ్రు. హిందీ మాట్లాడేసరికి నాకు అర్థం కాదు మేడం, హిందీ రాదు కూడా. అయితే ఏంది ఎవరు కోన్ భయ్యా అని నేను అన్నాను. అంటే నేను అర్సెస్ సైడ్ మాట్లాడుతున్నాను, మీకు ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగాను మేడం. నాకు చేతికొచ్చిన పిల్ల ఉన్నది, కూతురు ఉంది నాకు. ఆ కూతురికి ఏమైనా పెళ్ళికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి, నాకు కూడా అప్పులు ఉన్నాయి మేడం చాలా. అయితే సరే అని చెప్పేసి నాకు కొంచెం కూతురు పెళ్లి చేయాలా అట్లా అని చెప్పినాను. 7,000 lakhs వేస్తాను మేడం మీకు, నీకు ఇప్పుడే వేస్తానని చెప్పి అన్నాడు మేడం. ప్రాసెస్ మొదలు పెడుతున్నాం. అయితే మీరు ఎప్పుడైనా ఏమైనా అమౌంట్ 5 లక్షలు మీ బ్యాంక్లో ఉన్నాయా, తీసేయడం వేయడం చేశారని అడిగారు. నేను నా దగ్గర అన్ని లక్షలు లేవు, మేము పని చేసుకునేటోళ్ళం, మా దగ్గర లేవు అని చెప్పిన. చెప్పేసరికి వాళ్ళు 12,000 వెయ్యండి, నేను మీకు ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేసేస్తాను క్యాష్ అంతా అని చెప్పాడు. సరేలే 12,000 కదా మేడం అనుకొని వేసినాను మేడం. నేను అప్పు ఫైనాన్స్లో తీసుకొచ్చి
వేసేసరికి డైరెక్ట్ పోయింది. వాళ్ళ అకౌంట్ పనిచేయలేదు మేడం, గూగుల్ పే ఫోన్పే పనిచేయలేదు. బయట అమౌంట్ వేసి డబ్బులు తీసి 200 తీసుకొని వేసుకుంటారు కదా, దాంట్లో వేసాను మేడం అమౌంట్ అంతా. వేసినాక మళ్ళీ వచ్చి ఆయనకు ఫోన్ చేసాను, వేసాం కదా అంటే వేసావు కదా 10 నిమిషాలు వస్తుంది అని చెప్పినారు మేడం. మరి వచ్చాయా మీకు? రాలేదు మేడం. మరి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు మేడం, బ్యాంకు అతను ఫోన్ చేస్తారు, తర్వాత ఇంకో సూపర్వైజర్ ఫోన్ చేస్తారు అని చెప్పారు మేడం. చెప్తే నాకు అర్థం కాలేదు కదా మేడం. సరే అని సూపర్వైజర్ వాళ్ళు లేడీ మాట్లాడింది హిందీలో, మీకు అమౌంట్ వస్తాయి ఇప్పుడు అని చెప్తే, ఎప్పుడైనా 5 లక్షలు వేయడం తీయడం జరిగిందా అని అడిగింది. 1 లక్ష కూడా చూడలేను నేను, 5 లక్షల నుంచి చూస్తాను మేడం, నా దగ్గర లేదు, నేను చేయలేదని చెప్పిన, తీయలేదు చేయలేదు అని చెప్తే, అయితే దానికి ట్యాక్సీ పడుతుంది అని చెప్పి 22,000 తీసుకున్నాను మేడం. మళ్ళీ 20. సో సేమ్ కాల్ అనమాట. మళ్ళీ ఒకసారి 10 నిమిషాలు కూడా చేస్తూనే ఉంటున్నాడు. కాల్ పిక్ చేసి మాట్లాడండి. హలో हेलो हेलो, हाँ दीदी, हाँ भैया बोलिए। हाँ निकल चुकी है घर? हाँ नहीं निकले, अभी निकलने के गाड़ी आ रहा और मैं गाड़ी से जाना पड़ता। अभी कहाँ पर है आप? अभी मैं जाना पड़ता, थोड़ा 5 मिनट्स टाइम बोले ना। अभी कहाँ पर हो आप? अभी कहाँ पर हैं? अभी मैं इधर आए, मैं घर पे आए हैं। क्यों आप मजाक कर रही हैं? क्या मजाक क्या करते सर, मैं 5 मिनट्स बोले ना, टाइम भी नहीं हो गया ना, काहे को फोन करा, मैं करता बोल के पूछा ना सर। अभी जल्दी से जाएं, जमा कर कर अपना काम करवाएं। अभी किधर से लेके आना, चोरी करके लेके आना सर, चोरी करके लेके आना जी, चोरी करना किधर से? मैं फोन कर रहा, बार बार फोन कर रहे, मैं क्या बोले? ठीक है, परेशान मत होइए। बहुत टेंशन आया सर, बहुत टेंशन आया, इतना पैसा डाल दिया, तुम डालता डालता बोला अभी 27,000 डालो बोल रहे, ठीक है डालते, 5 मिनट्स बोले, अभी मैं फोन कर रहा था। चलो ठीक है, ओके 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 ठीक है, जमा कर कर कॉल करो, ओके ठीक ठीक ओके। మీరు ఒకసారి హర్ష సాయికి తెలుగు వచ్చు కదా, మీరు తెలుగులో ఎందుకు మాట్లాడట్లేదు మీరు ఒకసారి అడగొచ్చు కదా. అడిగాను మేడం, ఆ మాట కూడా జరిగింది. ఏమన్నాడు? అడిగితే లేదు నాకు తెలుగు రాదు, హిందీలో మాట్లాడతాను ఎక్కువ అన్నాడు. అయితే చెన్నైలో అక్కడ ఉంటారు కదా, నిజం అనుకొని నేను కూడా అదే మాట మాట్లాడినాను. చెన్నైలో ఉంటా కదా మేడం, కాశ్మీర్ చెన్నై అటు ముఖంగా చూసినాం కదా వీడియోలలో, అట్లా కూడా హిందీలోనే మాట్లాడతారేమో, రియల్ గా అయితే డబ్బింగ్ చేసి తెలుగు మాట్లాడుతుండ్రేమో అనుకున్నారు. హర్ష సాయి గారి వీడియోస్ చూస్తుంటారా? చూసాను సార్ మేడం, చాలా ఫాలో అయినా మేడం. వాయిస్ మీరు గుర్తుపట్టలేదు ఆ టైంలో? వాయిస్ అంటే వీడియో కాల్ అతను ఫేస్ చూపిస్తే రియల్ అనుకున్నాం మేడం. మీకు ఇప్పుడు చూపించిన వీడియో కాల్ కి మీరు ప్రీవియస్ గా మాట్లాడినప్పుడు నాకు పంపించిన వీడియో ఏదైతే ఉందో స్క్రీన్ షాట్స్ అవి ఇవి సేమ్ ఉన్నాయి కదండి, సేమ్ డ్రెస్ ఉంది. నాలెడ్జ్ లేదు మేడం నాకు ఈ ఫోన్ లో, అలా నేను మొన్న తీసుకొని వాడుతున్నా కానీ ఫోన్ అలా అంటే పెట్టేస్తాను అంతేగాని వీడియో కాల్ ఫోన్ వాడను, ఎక్కువ మాట్లాడండి. మీకు అంత నాలెడ్జ్ లేదని మీరు తెలిసినప్పుడు ఒకరు వచ్చి మిమ్మల్ని అమౌంట్ వేయండి అని అడిగినప్పుడు, ఆల్రెడీ మీ బిడ్డ మ్యారేజ్ కోసం మీరు అమౌంట్ దాపెడుతున్నా అని చెప్పినప్పుడు, మీరు మీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇట్లా అంటున్నారు ఇది అని ఒకసారి మాట్లాడితే బాగుండేది కదా. పక్కన ఎవరు ఉండరు మేడం, అక్కడ కాల్ చేసి అడుగుతుంది, ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు. చెప్పాలి ఇప్పుడు కూడా ఆమె బయటికి రాలేదు, నాకు కాల్ చేస్తే నేను మీకు కాల్ చేశాను, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంత అర్హసాయి అంటే ఒక దేవుడు లెక్క అందరికి ఇవాళ వాడికి చాలా మంది తెలియాలి, అతను కూడా తెలియాలి, అతను దేవుడు అర్హసాయి వాడికి చేరాలి వీడియో మేడం. ఒకటే మాట కోరుకుంటున్నాను, కూతురు మేడం కాదు, ఒక కూతురు, నా కూతురు కోసం కన్నా బాధలు పడ్డా మేడం నేను. ఫస్ట్ మీరు యాక్చువల్లీ మీ కూతురు పెళ్లికి 7 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు ఆయన, ఇస్తా అని వాళ్ళు చెప్పారు మీకు. వాళ్ళు చెప్పినందుకు దానికి ట్యాక్స్ అవుతుంది అని చెప్పి ఆ ట్యాక్స్ మీరు పే చేయాలన్నారు. ఎంత ట్యాక్స్ పే చేస్తా మేము పంపిస్తామన్నారు. 21,000 పంపించినాం కదా మేడం. ఇంకా మళ్ళా ఇంకో విషయం వినాలా, ఇంకా 14 లక్షలు మిఠాయి తింటారు వాళ్ళు, 14 ఎంత 14 మంది మిఠాయి తింటారని చెప్పేసి మేడం. అంటే పార్టీ కోసం 14 కూడా వేసినా మేడం, రిపోర్ట్ లో ఉంది మేడం. అంటే పార్టీ కూడా మనేసినాం. నాకు కూతురు డబ్బులు రావు మేడం.
నేను ఎంత బాధపడుతున్నా నాకే తెలుసు మేడం. రూపాయి కుక్కట్లు ఎవరికి రాదండి, ఎంత కష్టపడది వస్తుంది. అది మరి ఫైనాన్స్ మీద 10 రూపాయలు ఖర్చు పెట్టిందండి ఈమె గారు. మహిళగా బతుకుతున్నా మేడం. నా భర్త కరోనా టైంలో ఇంకా 3 లక్షలు అప్పు ఉందంటే అప్పు కట్టా ఇక్కడ బాధపడతా చేస్తుంది. షూటింగ్స్ వెళ్తుంది అమ్మాయి. మేడం నాకు కూతురికి మా ఆయన కూడా లేడు మేడం. నేను వంట మహిళగా చిన్న పిల్ల నుంచి పెంచుకోవడంతో కూతురు కోసం బతుకుతుంది. వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నాడు, నీ పెళ్లి చేసుకున్న పిల్లల్ని చూడరు, నేను ఎవరిని చేసుకోను అని చెప్పి ఆ పిల్ల కోసం బతుకుతుంది. ఇల్లుంటి వాళ్ళు కూడా మోసం చేస్తుంటే అసలు ఆడెవడో కానీ దొరుకుతాడు కొడుకు కింద కట్ చేస్తాడు. ఎవడో కానీ సాహిబ్కి వెళ్ళేంత వరకు పంపించండి మేడం. పడకూడదు. నా ఫ్రెండ్ ఎంత బాధపడుతుందో చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎంతమంది మోసపోతున్నారు ఇలా. కొంతమంది బయటకు రావట్లేదు, పరులు పోతాయో, లేకపోతే భర్త తెలియకుండా దాచుకున్న డబ్బులు, లేకపోతే అత్తవారు తెలియకుండా డబ్బులు వస్తాయి కదా ఇస్తారు, కానీ ఇట్లా మోసం చేసి 27,000 అడిగినప్పుడు డౌట్ వచ్చింది మేడం. మళ్ళా నేను స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను మేడం. ఏమన్నారు పోలీసులు? మరి పోలీసు వాళ్ళు ఒక నంబర్ ఇచ్చారు, 1930 నంబర్ కి కాల్ చేసి మీరు మోసపోయిన వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి అన్నారు. నేను అది కూడా చూసాను మేడం, చేసాను. ఎస్ఆర్ ఫైల్ అయింది మేడం ఈరోజు ఫైల్ అయింది. సో ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు తీసుకురమ్మన్న స్టేట్మెంట్స్. ఇవన్నీ ఇట్లా ఉండాలంట, సపరేట్ అని తీసుకొచ్చినాం మేడం. ఇలాంటిది వాడికి వెళ్ళాలని కోరుకుంటున్నా. దయచేసి పబ్లిక్ అందరికి చెప్తున్నా, అతను రెస్పాండ్ అవ్వాలి. ఎప్పుడు మోసపోవద్దు. నా కన్న కూతురు కోసం నేను ఏదో వస్తాయేమో అని నమ్ముకున్నాను, కానీ నిజంగా ఆ వీడియో పెడితే అతనే అనుకున్నాను ఇది అబద్ధం తెలిసినాక నేను నా గుండెలు బాదుకున్నా. వీడియో ఎప్పుడు ఒకే వీడియో వస్తుంది, అది కూడా అర్థం చేసుకోలేకపోయింది అమ్మాయి. అంత ఇదిలో ఉండిపోయింది మెంటల్గా. అంతలా మైండ్ వాష్ చేసి ఒక మెంటల్ డైలా చేసేసి మేడం గడపడి చేస్తుండు. వెయ్యండి చూసారు కదా ఇప్పుడు 10 నిమిషాలు కాల్ చేస్తూనే ఉంటున్నారు వాళ్ళు. మళ్ళీ సీరియస్ అవుతున్నారు, డౌన్ అవుతున్నారు. సో మీరు ఓన్లీ 29వ తారీఖు మాత్రమే ఒకటే రోజు వేసారు అన్ని అమౌంట్. అతనికి చెప్పాను ఇట్లా అర్ససాయి అంట, నాకు ఇట్లా అమౌంట్ ఏమన్నారు అంటే నా ఫ్రెండ్, అతను క్లోజ్ ఫ్రెండ్, అతనికి ఫోన్ చేసి చెప్పాను ఇట్లా పైసలు ఏమంటున్నావు అర్ససాయి అంట, వీడియో కూడా చూసినా అంటే అతనే డబ్బులు ఇస్తారు కానీ నువ్వు ఎట్లా నిన్నెందుకు అడుగుతున్నావు. అప్పుడు అతనే చెప్పాడు సాయంత్రం ఈవినింగ్ వెళ్ళి నువ్వు కంప్లీట్ వెళ్ళు, అర్జెంట్ గా వెళ్ళు అంటే 7 గంటలకు వెళ్ళిన మార్నింగ్ ఈవినింగ్ మేడం. ఈవినింగ్ పోయినాను, అన్ని విషయాలు చెప్పిన వాళ్ళకి అప్పుడు చెప్పిన పోలీసు వాళ్ళు ఈ అర్ససాయి కాదు, అదేదో మాస్క్ ఏదో పెట్టుకొని యూజ్ చేసి పాప నీకు ఎట్లా తెలియదు ఇవన్నీ అంటే. నేను చదువుకోలేను నాకు తెలియదు మేడం. నా కన్న కూతురు కోసం ఏడుస్తున్నా మేడం ఈ రోజు. ఎందుకంటే నేను రూపాయి జాబ్ పెట్టుకొని అప్పు తెచ్చిన మేడం, అప్పు తెచ్చేసినాం మేడం. ఇప్పుడు ఇచ్చిన అమౌంట్ అప్పు తెచ్చిన గోల్డ్ లేదు, బంగారం లేదు, ఏమీ లేదు మేడం. ఇంతలా మోసం చేస్తే ఎట్లా ఉంటది? నేను ఒకప్పుడు నేను షూటింగ్ పోయిన అవి కూడా చాయిస్ లేవు మేడం. మాకు పైసలు కూడా ఇస్తాను. షూటింగ్స్ ఇప్పుడు మాకు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం. పని చేసుకొని 2 నెలలు అవుతుంది. నేను ఈ అమ్మాయి కూడా కట్టి 3 నెలలు అవుతుంది. ఇంటి వంటలు టెస్ట్ వేసేస్తున్నారు. ఈ అమ్మాయి ఎలా ఇచ్చిందో నాకే అర్థం కావట్లేదు. ప్రతి ఫోన్ చేసి ఇప్పుడు రేపు రమ్మని చెప్పినారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని చెప్పిన మేడం. అలాంటి గతి ఎవరికి రావదని కోరుకుంటున్నారు. అర్ససాయికి దయచేసి అతనికి వెళ్ళాలి వీడియో అని మొక్కుతున్నాను మేడం. ఇది ఒక్క కోరిక చేయాలనుకుంటే ఇది ఒకటి చెయ్యండి చాలు. దీనికోసం ఇంత దూరం వచ్చి మాట కూడా రావట్లేదు. 3-4 ఫోన్ చేస్తాం మేడం. ఒకళ్ళు సూపర్వైజర్, ఒకరు మేనేజర్ అని చెప్పేసి డబ్బులు వేయండి పంపిస్తాం 10 లక్షలు అని చెప్పి. నువ్వు లాక్ తీయం ఒకసారి చూడండి బ్యాంక్ ఎట్లా పెట్టారు అసలు. ఫోటో, బ్యాంక్ బుక్ అన్ని తీసుకున్నాడు. बैंक में बैठना కూడా లాక్ వచ్చింది చక్క आप अपना बैंक अकाउंट नंबर सेंड करो ठीक है आप अपना बैंक अकाउंट नंबर और आप अपने మేడం అర్ససాయి వాడికి వెళ్ళాలి వీడియో ఒక్కటే మాట आप अपना बैंक अकाउंट नंबर सेंड करो ठीक है आप अपना बैंक अकाउंट नंबर నాకెందుకు అనుకోకండి మీ ఇంట్లో ఎవరికొకరు జరగవచ్చు ఇలాంటి వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉండొచ్చు మీకు కూడా మోసం జరగవచ్చు కొంచెం రెస్పాండ్ అయ్యి వీడియో ఒక్కరికి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఇంటి ఆడపిల్ల అనుకోండి ఒక ఈ అమ్మాయి లాంటి కూతురు మీకు కూడా ఉంటారు ప్లీజ్ దయచేసి అయితే ఇప్పుడు మీకు 7 లక్షలు వేసినా అని చెప్పిండి ఇది పంపించి
ఇది మీకు 7 లక్షలు వేసినట్టు అది proof. రాగానే నాకు మిఠాయి కావాలంటే 14,000 ఇవ్వమని చెప్పి నన్ను ఫోర్స్ చేసి ఇప్పుడు 7 లక్షలు వేసినా అని మీకు ఇట్లా స్క్రీన్ ఇది పంపించిండు కదా ఆయన. అవును పంపించాను మేడం. మీ అకౌంట్ లో మీరు చెక్ చేశారా? లేదు మేడం రాలేదు, చూసాను. మరి మీరు ఆయన అడగలేదా మళ్ళీ? అడిగాను, అడిగితే ఇంకా 27,000 ఇస్తే 5 నిమిషాలు వేస్తా అంటుండు కదా. వేసినా అన్నట్టు పంపించిండు, మళ్ళీ 27,000 ఇస్తే వేస్తా అనడం ఏంటి అసలు? అలా మేనేజర్ సూపర్ మేనేజర్ లేడీస్ ఉంది, ఆమె దారికి వచ్చేస్తాయి, ఆమెనే మెయిన్ హెడ్ అక్కడ అని చెప్పి అంటుండు. చూపించండి ఒకసారి, బ్యాంక్ చూపించాడు కదా బ్యాంక్ వీడియో. మరి మళ్ళీ ఈ 3 లక్షలు ఏంటి? 3 లక్షలు మా అక్క హస్బెండ్ చనిపోయాడు కదా, తనకి ఆసరాగా ఉంటుందని 3 లక్షలు వేసినాడు. అంటే మీ బిడ్డ పెళ్లి కోసం 7 లక్షలు, వీళ్ళ కోసం మా 3 అక్కకి లక్షలు. 3. సేమ్ స్క్రీన్ షాట్స్, జస్ట్ అక్కడ నేమ్స్ మాత్రమే చేంజ్ చేస్తున్నారు వాళ్ళు. మొత్తము సిస్టమే కూర్చోండి మేడం. జస్ట్ ఇది ఆ వీడియో కూడా అందులో చూడండి ఒకసారి, ఒకసారి చూపించి వీడియో. ఇక మీ డబ్బులు అవుతున్నాయని చెప్పేసి అది ఇంకో నంబర్ వాళ్ళదే, ఇది బ్యాంక్ అని చెప్పేసి ఉంది. ఆ బ్యాంక్ నెంబర్ చెప్పండి ఒకసారి. ఇట్లా వీడియో పంపించండి మేడం. ఇగో ఇదే చూపించమని. ఇది ఇంకొకటి ఉంది మేడం, హర్ష సాయి గారి దగ్గర. హర్ష సాయి గారి బ్యాంక్ నుంచి మేము మాట్లాడుతున్నామండి. సో బ్యాంక్ మేనేజర్ మీకు అమౌంట్ సెండ్ చేస్తున్నారు అని చెప్పేసి హర్ష సాయి గారి పేరుని వాడుకొని రెప్యుటేషన్ ఖరాబ్ చేయడం కోసం కొంతమంది నీచులు చేస్తున్న కొన్ని ఏంటంటే దీన్ని ఎట్లా మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు, అంత దారుణంగా జరుగుతున్నాయి. ఏం తెలియని అమాయకులను మోసం చేస్తున్నారు. ఆ డబ్బులు మీవే అని చెప్పి చెప్పారు మేడం. ఈ డబ్బులు మీవి అని చెప్పేసి కౌంటింగ్ మిషన్ దగ్గర నుంచి. సో ఇదే వీడియో మీకు ఎన్నిసార్లు పంపించిండు? 2 సార్లు పంపించారు. 2 టైమ్స్ సేమ్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు డౌట్ రాలేదండి అసలు? అంటే ఇది రెడీ అయిపోయి ఇంకా మీరు 27,000 పంపించంగా మీకు అకౌంట్ లో పడతాయని చెప్పి మాట్లాడి. ఎంత అమాయకంగా ఉంటే ఎట్లా అండి? ఈ రోజు మేమంతా చదువుకోలేము మేడం, మాకు అంత నాలెడ్జ్ లేదు. ప్రతిది ఓకే చేయను, నేను ఆల్రెడీ చెప్తా ఉంటాను నాకు ఇది ఓకే చేస్తాను, నేను ఓకే చేయకపో బేబీ ఎందులో ఏమంటో తెలీదు, వద్దు వద్దు అని చెప్పి ఇది అయిపోయాక మొత్తం చెప్పింది, ముందే చెప్పాలి కదా నాకు, నేను చెప్పిన ఏదో ఆన్సర్. కానీ ఒక్క మేడం ఇది ఒక్కటి అర్ససారి ఆడికి వెళ్ళాలి మేడం, ఒక్కటే కోరుతున్నా. ఈ తినకలాగి అవ్వకూడదు మేడం, ఇది ఓపెన్ అవ్వట్లేదు కీ అని చెప్పేసి 12,000 తీసుకున్నారు. దీనికి కూడా లాక్ తాళం చేయడానికి అనమాట అండి. ఆ చాబీ ఓపెన్ కావాలంటే 12,000 అయ్యండి అని చెప్పారు. నాకైతే నిజంగా పిచ్చి కోపం వస్తుంది మేడం, దొరికితే కనుక ఒక్కరు కొట్టడు కూడా అనిపిస్తుంది. నేను పడ్డ బాధ ఏంటనేది నా కల్లారా నేను మినిమం. ఇది వాళ్ళ స్కానర్ అట, స్కానర్ కూడా పెట్టండి ఒకసారి, నెంబర్ కూడా పెట్టండి, నెంబర్ కూడా ఇస్తాం మేము. ఏ నెంబర్ ఇది వాళ్ళ స్కానర్, వాళ్ళ నెంబర్ కూడా పెట్టండి ఒకసారి. ఇది వాళ్ళ నంబర్ దగ్గర ఇలా కాదు, నేను ప్లే చేస్తాను మళ్ళీ అక్కడ వాళ్ళకి. సో ఇది వాళ్ళ నంబర్ అనమాట. ఎవరిది? బ్యాంక్ వాళ్ళదా? ఆయన నెంబర్ కూడా పెట్టండి ఒకసారి. సేమ్ మళ్ళీ ఫోన్ పే అది రావట్లేదు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళకి ఎర్ర చూపించిందని చెప్పి వీళ్ళు పంపించారు. అట్లా వస్తుంది, ఇట్లా వచ్చింది అని చెప్పేసి పంపిస్తే మళ్ళీ ఇంకొకటి నెంబర్ పంపించారు వీళ్ళు వాళ్ళకి. ఎన్ని నెంబర్లు వాడతారో, ఎవరిదాన్ని తీస్తున్నారు. ఎన్నిసార్లు కాల్స్ చేశాడంటే దాదాపు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి స్టూడియోలో కూర్చున్న దగ్గర నుంచి ఒక 4 to 5 టైమ్స్ వచ్చి ఉంటాయి. 4 times 7 సార్లు వచ్చింది. నువ్వు 7 సార్లు మాట్లాడు. అలా లిస్ట్ ఉంది, చాలా సార్లు చేశాను. ఇంకా కాదని నేను ఒక డౌట్ అడుగుతాను మేడం, ఆపద ఉంది అని మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకు అమౌంట్ ఇస్తాను తప్ప మీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటానా? మీరు ఇస్తారంటేనే ఆశపడి వస్తాం, కానీ మేము మా దగ్గర లేదనే చెప్తాం ఫస్ట్. ఇప్పుడు మీ దగ్గర అమౌంట్ లేదండి, నేను మీకు ఇస్తా అమౌంట్ రండి అంట. నేను మీకు అమౌంట్ ఇవ్వాలంటే ఫస్ట్ నాకు మీరు 2,000 కట్టాలంటే మీరు ఇస్తారా? ఇవ్వం మేడం. మరి ఇప్పుడు ఆయనకి ఎట్లా ఇచ్చారు అసలు? అకౌంట్ లో పడతాయి కదా, మీరు 5 లక్షలు వేయడం తీయడం చేయలేదు కదా. మీకు అప్పుడన్నా డౌట్ రాలేదండి? మీ అకౌంట్ లోకి మేము అమౌంట్ వేసినామని చెప్పేసి 7 లక్షలు వేసినట్టు ఒక రిసిప్ట్ మీకు పంపించినప్పుడు బుజ్జి నువ్వు అడుగుతున్నా ఏమనుకోకుండా, సినిమా ఇండస్ట్రీలోనే కదా ఉన్నావు. సినిమాలో స్కామ్లు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది, మొత్తం యాక్టింగ్ ఎట్లా ఉంటుంది ఏముంటుంది అని నీకు తెలుసు కదా. తెలుసు ఎట్లా కొంచెం అప్పటికప్పుడే నాకు ఆలోచన రాలేదు. రావాలి ఆలోచన. 7 లక్షలు వస్తున్నాయి, నా బిడ్డ పెళ్లి అయిపోతుంది అన్న మైకంలో ఉందాం అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అంతా గడబడి చేసేసి నా మ్యాన్ బుర్ర తినేసాను మేడం. మీకు విషయం చెప్పండి, ఫోన్ మే ఫోన్ వస్తుంది మేడం. అమాయకులు కనిపిస్తే చాలు ఈ రోజుల్లో ఎట్లా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు లాగుదామా అని వాళ్ళతో ఒక గేమ్ ఆడుకుంటారు ఇట్లా కొంతమంది. ఆయన చూసి మాకు కనకరిస్తే మంచిది, మొంటే మా ఇంటి దగ్గర పైసలు తీసుకుని ఏం సాధిస్తాను మేడం. మీ బిడ్డకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అమ్మ? ఇప్పుడు 12 years ఉంటాయి. సో బిడ్డ పెళ్లికి దాపెట్టుకుందాం ఇప్పటి నుంచి అని అనుకున్నాను. అవును మేడం,
తనకు భర్త లేడు, అత్తమామల ఆస్తిక లేదు, తల్లిదండ్రుల ఆస్తి లేదు, ఏది లేదు, ఒంటరిగా ఇప్పుడు నేను ఎలా బతుకుతున్నానో సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు అంత ఎలా బతుకుతుంది, కొంచెం డబ్బులు వస్తే పిల్ల ఘనంగా చేయొచ్చు, వెనక్కి తిరిగి చూడవచ్చు అనేసి ఒక ఇదితో చేస్తే ఇది క్యాచ్ చేసుకుని లంజ కొడుకులు అన్న కూడా తిట్టలేదు నాకు తెలియదు. అతని పేరు గేమ్ చేస్తాడు, ఇక్కడ ఈ అమ్మాయికి నా డబ్బులు తీసుకుని వాడు నిజంగా సర్వం నాశనం అయిపోయి సంఖ్య నాగిపోలేదు. ఎవరికని నీకు దొరికితే కదా గుడ్లు ఉడుస్తుంది నా కొడకలారా. ఏంద్రా ఇప్పటికే సగం జీవితం నాశనం అయిపోయి సావలేక బతకలేక బతుకుతుంది, మా జీవితాలతో ఎందుకు ఆడుకోవడం లంజ కొడకలారా. సో ఇప్పుడైతే మీరు కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఇచ్చాను మేడం. కానీ పోలీసులు ఆ పైసలు రిటర్న్ వచ్చేలా చేయండి అని సార్ వాళ్ళని అడిగినాను మేడం. వాళ్ళు నేను మా ఎంత పైసలు కట్టిరు ఇప్పటికి? 45,000? 47,000 మేడం. 47,000 కట్టిరు. ప్లీజ్ దయచేసి మాకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే కనుక ఇది నాకు చదువు రాకనే కదా సార్ మేడం ఇట్లా కొన్ని ఇట్లా జరుగుతున్నాయి. మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈ వీడియో మొత్తం అందరికి వెళ్ళాలి. ఆయన దాకా అంటే అతని పేరు చెప్పి మోసం చేస్తాను ఆయనకు తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్లీజ్ దయచేసి అడుగుతున్నా. అంతకని నా ఫ్రెండ్ నేను దాన్ని రిక్వెస్ట్ చేసి వద్దు బుజ్జి పరుగుపోతుంది, అది ఇది వద్దు, నేను ఏదో రకం చేసుకుంటా, వద్దు కేసు పెట్టాను కాదు, ఇది బయటకు రావాలి, తెలియాలి. ఇంకెంతమంది మోసపోతున్నారో, నువ్వు వచ్చాక ఇంకెంతమంది బయటకు వస్తారో, నువ్వు రావాలని చెప్పి ఫస్ట్ మీ దగ్గర తీసుకొచ్చిన ఈ అమ్మాయిని. ప్లీజ్ ఏదో రకంగా ఈ వీడియో మాత్రం వెళ్ళిలా చూడండి. ఆయన దాకా వెళ్ళాలి. ఆయన పేరు సోనీ సూద్ గురించి వాళ్ళ గురించి ఎలాగైనా మోసపోతారు. ఇంకెవరు మోసపోకూడదు, నా ఫ్రెండ్లకు ఎవరు అవ్వకూడదు. అది సూసైడ్ చేసుకున్నాను తెలుసా మీకు ఆ విషయం? ఎందుకని? డబ్బులు పోయి ఇలా మోసం చేశారు, బయటకు చెప్పొద్దు, అది ఇది అని చెప్పి చాలా మాట్లాడితే అలా కాదు ఇలా కదని బయటకు తీసుకొచ్చాను నేను. ఇప్పుడు ఎంతవరకు ఇది ఎంతవరకు మోసం చేస్తారు? మాలాంటి ఆడవాళ్ళ జీవితం అందరూ ఆడుకునే వాళ్ళు దొరికారు కానీ ఒక్కరు కూడా ఇదే లేదు. అందరూ ఆడుకుందామని ఎలాగైతే కుదురుతా అలాగా శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా ఆడుకుందామని ట్రై చేస్తారు. ఇప్పుడు పోలీసులు అయితే సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేస్తామని చెప్పారా? చేస్తాను అన్నారు మేడం. కానీ పైసలు వచ్చేలా చేయమండి సార్, నేనే అప్పు తెచ్చినాను సార్ అని చెప్పినా మేడం. ప్లీజ్ దయచేసి ఏ మెసేజ్ వచ్చినా రండి మేడం చెప్తున్నాను. ఒక్కట్లో ఎవడెప్పుడు పైసలు మాకు అంత చదువుకున్న నాలెడ్జ్ లేక మా అమ్మ వాళ్ళు అప్పుడు చదివిపోయలే మేడం. మేమే ఎట్లా అట్లా కష్టపడి షాప్ లో పని చేసుకొని బట్టల షాప్ లో మా అమ్మ నాయన లేరు. వాళ్ళ మనసులు వస్తే మేడం ఫోన్ చేస్తుంది కూడా. हेलो 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 हाँ दीदी डाल दिया पैसा का नहीं डाला? अभी लंच कर रहा हूँ मैडम, देता बोल रहे. क्या कह रहे? लंच 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 कर रहा. अभी कितना करोगी? 2 मिनट 2 मिनट. नहीं अभी करोगी कितना? अभी करो करो बोलते करता बोल रहे ना टाइरो ना, क्या किधर से लेके आता? मैं पैसा 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 बोल रहे. मैं 2 मिनट आओ टाइरो बोले ना. क्या 2 मिनट टाइरो. हेलो आपने आज कितना डाला? हेलो 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 पैसे क्यों डालना? क्या कह रहे हैं दीदी? पैसे क्यों डालना वो लोग? नहीं आपका काम अपना क्लियर नहीं रहा जो 2 लाख रुपए है. कौन सा काम है? देखो फिर तुम कैसे कह रही हो? कौन मैं क्या पूछ रहे हैं? आप पहले उसको जवाब दे दो. पैसे क्यों डालना आपको? आपको पैसे क्यों डालना? अरसा साईं भैया ने आपको पैसा नहीं भेजा है? कौन आरशा साई भैया बोले आपको? जिसका मोबाइल उसके बाद उसके साथ बात करवा. आरशा साई भैया आपको बोले थे ना? आपको बोले क्या? मैं वो पूछ रहे. कैसे? मैं मीडिया से बात कर रहे, वेदांत मीडिया से. अपने बाप से चदवाने वाली मीडिया से तुम कैसे आ गई? अब आपका नंबर साइबर क्राइम में भी लिखा हुआ है, आपको कॉल आते. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు లంజదానా లంజదానా. తెలుగు తెలుగు వస్తుంది లంజ్కి, తెలుగు వస్తారు లంజ్కి, లంజదానా గద్ద బతిస్తారు లంజ. ఎంతమంది ఆడుకుంటారు గుడిసెట్ లంజదానా. నేను మోసం చేసి డబ్బులు ఎవరికొకట్లా. अब आरशा साई भैया आपसे बात करते कहते, बात करो आरशा साई भैया से एक बार. हमारा पास ही है वो. आप बोले थे ना आरशा साई भैया का नाम? हाँ जी हाँ बात करते. करवाओ.
సో మీరు ఇప్పుడు వాళ్ళు కాల్ చేసినా మీరు పిక్ చేయకండి. సైబర్ క్రైమ్ లో మీరు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో పోలీసు వాళ్ళకి చెప్పిన మేడం, వాళ్ళు వాళ్ళు కూడా చూసుకుంటారు. నన్ను బాగా ఇది ఇచ్చి నన్ను చాలా మేనేజ్ చేసిండ్రు. మొత్తానికి మీరు లిఫ్ట్ చేయకండి, ఆన్సర్ చేయకండి అని చెప్పిన. ఇక పైన మీరు లిఫ్ట్ చేయకండి. వాళ్ళు ఏమన్నా అమౌంట్ వేయమన్నా కూడా మీరు వేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు వేయడం కాదు, ఇంకా నడిగి పువ్వులు పెట్టడం నన్ను ఇంతగా ఎప్పుడైనా కన్నీళ్ళు రావు మేడం. ఎప్పుడు నవ్వు ముఖమే. 2 ఫోన్ నెంబర్ ఇచ్చిందంటే ఏమనుకోవాలి దీని అసలు? 2 నెంబర్లు వాళ్ళకి ఇచ్చింది. 2 ఫోన్ నంబర్లు ఇచ్చారు, ఇంకా ఒకటి కాదు. అసలు ఇంత తింగదనే ఎట్లాగే? రేపు పొద్దున పిల్లలు ఏం చేద్దాం? ఒకటే నంబర్ మేడం, అయితే గూగుల్ పే నంబర్ చేయమని చెప్పారు కదా, అట్లా చేస్తే వాళ్ళు అలా చేశారు. అయినా నా పెద్ద క్యాష్ హర్ష సాయికి ఫోన్ చేయండి. మీకు ఎవరైతే హర్ష సాయికి ఫోన్ చేసినా ఆయనకి చేయండి. లిఫ్ట్ చేయడు ఇప్పుడు, లిఫ్ట్ చేయడు, తెలిసిపోయింది. हेलो सर, हेलो। हाँ क्या कर रहा है? अभी पैसा डालो बोल रहे, 5 मिनट रुको रुको बोली मैं। हेलो, दीदी आपसे बोल रही थी मैं क्यों डालना उन लोग आपको पैसे? आपका फेस दिखाओ एक बार। क्यों, किसके लिए फेस दिखाऊं? कौन हो आप? मैं तो मीडिया से बात कर रहे, वेदांत मीडिया से। क्या काम कर रहे हैं आप? फेस दिखाऊं? क्या काम कर रहे हैं आप? फेस दिखाऊं? क्यों पूछ रहे पैसे? फेस दिखाऊं? पैसे क्यों पूछ रहे आप? चलिए चला रही है, चलिए चला रही है। कॉल को ड्रॉप कर, कॉल को कट कर, चलाना मत बंद कर। क्यों कट करना? क्यों कट करना? पहले पैसा डाल दो वो चल कॉल को ड्रॉप। 47,000 आप डाल दो। नहीं आए तो आपका देख हालत कैसा होता। क्या कर लेगी तू मेरा? क्या कर लेगी? तू मेरे बाल को भी हाथ नहीं लगा सकती है, तू मेरे बाल को भी हाथ नहीं लगा सकती है। देख लेंगे, वो भी देख लेंगे। ओके, तो मेरे बाल हाँ को भी देख हाथ नहीं लेंगे। लगा ऑलरेडी सकती है। आपका ऊपर केस भी लिखा हुआ है। आपको उधर से भी कॉल आते, आपका लोकेशन भी ट्रेस करते। देख लो आपका हालत क्या होता। हर्षा साई మాదచ్చుద్ సో చూస్తున్నారు కదండి, హర్ష సాయి గారి పేరుని వాడుకొని తన పేరుని ఖరాబ్ చేయడం కోసం కేవలం డబ్బుకు ఆశపడి ఒక అతను ఎవరో తెలియని పర్సన్ అతనికి ఒక లింక్ పంపించాడు. పాపం ఆమెకి ఏం తెలియక ఆ లింక్ ని క్లిక్ చేసింది. ఆ లింక్ ని ఆమె క్లిక్ చేయగానే హర్ష సాయి ఫోటో వచ్చిందమ్మా మీకు? వచ్చింది మేడం. హర్ష సాయి గారి ఫోటో వచ్చింది. అది వాళ్ళ ఇన్బిల్ట్ గా ఒక లింక్ ని వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. ఇలాంటి వాళ్ళకు మొత్తం టోటల్ గా ఒక సెటప్ ఉంటది, గ్యాంగ్, ఒక గ్యాంగ్ మొత్తం. గ్యాంగ్ మూట. సో వాళ్ళు అక్కడ ఒక లింక్ ని క్రియేట్ చేసి మాకు పంపించినప్పుడు హర్ష సాయి గారి ఫోటో రాగానే తను క్లిక్ చేసింది. క్లిక్ చేయగానే ఏమన్నారు అసలు మీతోని? డైరెక్ట్ వాళ్ళ నెంబర్ వచ్చేసింది, మీరు నెంబర్ తీసుకొని మాట్లాడారు. మీరే కాల్ చేశారు, వాళ్ళే వీడియో కాల్ ఆన్ చేశారు. లింక్ క్లిక్ చేయగానే వాళ్ళకి ఒక అలర్ట్ వెళ్ళిపోతుంది. సో నన్ను ఏం చేయలేవు నువ్వు అంటే హర్ష సాయి ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరంగా ఒకటమ్మా, హర్ష సాయి గారు నిజంగా హెల్ప్ చేయాలని అనుకుంటే తను ఎంతో మందికి హెల్ప్ చేసి ఉండదు తప్ప ఒక్కరి దగ్గర ₹1 ఇంతవరకు తీసుకున్నది లేదు. లేదు మేడం, అతను సార్ గురించి బాగా తెలుసు. అంత తెలిసి కూడా మీరు పైసలు ఎట్లేసిరు? అతని ఫేస్ ఎలా చూపిస్తున్నాం మేడం, మొత్తం అతనే ఒక్కటే వీడియో అండి, ఒక్కటే వీడియోని పదే పదే ఫోన్ చేసినప్పుడల్లా అదే డ్రెస్, అదే వీడియో, అదే స్ట్రక్ అయిన వీడియోస్ సేమ్ చూపిస్తూ వాళ్ళని మోసం చేసిండు. 7 లక్షలు వేస్తామని చెప్పి ఒక రిసిప్ట్ ఫస్ట్ పంపించిండు, తర్వాత 3 లక్షలు అని చెప్పి ఇంకొక రిసిప్ట్ పంపించిండు. ఆ 7 లక్షలు 3 లక్షలు క్రెడిట్ కాలేదు ఏంది అని అడిగితే బ్యాంక్లో వీళ్ళు ఇక్కడ అమౌంట్ చెక్ చేస్తున్నారని చెప్పేసి ఇంకో వీడియో పంపించిండు. సరే బ్యాంక్లో చెక్ చేస్తున్నారని చెప్పేసి ఇంకో వీడియో పంపించిండు కదా, వస్తాయేమో అనుకుంటే ఇంకొకటి పంపించి ఇక్కడ పిన్ నెంబర్ ఓకే అవ్వట్లేదు, మీరు ఇంకా 2,000 పంపించాలని చెప్పిండా. ఇంకా 27,000. సో మళ్ళీ మీరు 27,000 పంపించాలి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి మెసేజ్ పెడితే మళ్ళీ మీరు పంపించరా? ఇవి పంపలేదు, అప్లికేషన్కి వెళ్ళిపోయిన డైరెక్ట్ అక్కడికి క్లోజ్ చేసి అప్పుడు అర్థమైంది ఆమెకి, అంతేనా? అంతే. అప్పుడు అర్థమై పోలీస్ ఫ్రెండ్ చెప్పగానే వెళ్ళిపోయినా మేడం, స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్ ఇచ్చేసారు. వాళ్ళు ఒక నంబర్ ఇచ్చి దీనికి మీరు కాల్ ఇచ్చి చెప్పండి విశేషమ్మా ఏం జరిగింది వస్తామంటే చెప్పిన. సో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్పాలనుకుంటుంది ఒకటే అండి, ఒకప్పుడు సోను సూద్ గారు, ఇప్పుడు హర్ష సాయి గారి పేరు పైన ఎన్నో క్రైమ్స్ ఇట్లాంటివి చూస్తున్నాం మనం. సో ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లింక్ క్లిక్ చేస్తే చాలు మన బ్యాంక్లో ఉన్న అమౌంట్ మొత్తం వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈమె 50,000 వేసింది, కొంతమంది భర్త తెలియకుండా లక్షలు దాచుకుంటారు. లక్షలు వేసినప్పుడు వేసేస్తారా? లేకపోతే ఆ తర్వాత బయటకు చెప్పుకోలేక కూడా చేసుకుంటారు.
ఇట్లా ఎన్ని జరుగుతున్నాయో ఈ వీడియో తర్వాత ఎన్ని వీడియోస్ మా ఆయనకి ఏడ చెప్తే కూడా తెలుస్తాయి, నన్ను ఏమంటాడా అని చెప్పి భయపడి కూడా చెప్పలేదు మేడం. నువ్వు నేను ఏమని తెలిసింది తెలుసా? నీకు ఫ్రెండ్ ఒక చెప్తున్నా, నువ్వు బయట పెట్టావనుకో నేను చచ్చిపోతానని మాట్లాడింది. నువ్వు బయట పెట్టుకో. ఈ రోజు మీకు జరిగిన అన్యాయం రేపటి రోజు ఇంకొకరికి జరగొద్దు అంటే ఇలాంటివి బయటకు రావాలమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి రావాలి. చంపేస్తానంటే పగిలిపోదు, నాటకాలు చేయకున్నాడు. నేను ఫోన్ చేస్తాను మీకు, మీ నెంబర్ నా దగ్గర ఉంది కదా, మీకు వేరే వాళ్ళకి కాల్ చేసిన, కానీ మీ దగ్గరికి ఫస్ట్ వచ్చిన. ఎందుకంటే ఇక్కడ శారదంగా నాకు తెలుసు, వేదాంత్ గారు ఎట్లా అంటే ఆడు ఉన్నవాడు లేనోడు అని చూడరు, కరెక్ట్గా మాట్లాడతారు, 10 మందికి వెళ్ళేటట్టే మాట్లాడతారు. అందుకు మనం మీకు ఇక్కడైతే న్యాయం జరుగుద్ది, 10 మందికి వెళ్తుంది వీడియో. నా ఫ్రెండ్ లాగా ఎవరో బలి అవ్వకూడదు. కొంతమంది బయట చెప్పుకోలేదు, భర్త తెలియకుండా భార్య దాయచ్చు, భార్య తెలియకుండా భర్త దాయచ్చు, ఇంట్లో చెప్తే గొడవ వద్దని చెప్పి సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇది చేసుకోవడానికి ట్రై అయింది కదా. మీకు ఒక బిడ్డ ఉందని చెప్తున్నారు, మీరు తన అట్లాంటి కోసమే బతుకుతున్నా మేడం. నిజంగా ఇది ఏదన్నా అయింది అనుకో, నిజంగా నన్ను వేరేలా చూస్తారు. తను లేకుండానే బతకలేదు. నా బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం మేడం. పోనీ ఏడవద్దు, అంత ఏడవద్దుగా. ఇప్పుడు పోలీసులకు మీరు కంప్లైంట్ చేశారు కదమ్మా, చేశాను. వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. కూడా పేర్లు అంటారు కదా, ఏం చేస్తారు, ఏం చేయలేదు అంటాడు కదా వాడు. చాలా ఇష్టం మేడం. తన కోసమే జాబ్ చేసుకున్నాను మేడం. ఏడుకు మమ్మీ. స్ట్రాంగ్ ఉండాలి మీరు. ఇప్పుడు మీ డబ్బులు ఎటు పోవు. డెఫినెట్ గా ఈ వీడియో హర్ష సాయి వరకు అతను రెస్పాండ్ అవుతారు ఖచ్చితంగా. అతను నాయనకు ముందే ఉంటారు ఆయన. సో చూస్తున్నారు కదండి, ఈ వీడియో హర్ష సాయి గారి ఎలాగైనా చేరాలి. సో దీనిపైన రెస్పాండ్ అవ్వాలి. హర్ష సాయి గారి ఫ్యాన్స్ గ్రూప్స్ అయినా ఏవైనా కూడా దీనిపైన కాస్త మీరు ఒక్కసారి యాక్షన్ తీసుకొని, ఇలా ఈ రోజు అంటే తను మీడియా ముందుకు వచ్చి చెప్పగలిగింది, కానీ ఇలా మీడియా ముందుకు రాకుండా వెనకాలనే ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇంకొకసారి ఇట్లాంటివి రిపీట్ అవ్వకూడదు అంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు అలాంటి ఫ్రెండ్ ఉంది కాబట్టి తను బయటకు వచ్చింది. నాకు లాంటి ఫ్రెండ్స్ లేకపోతే భయపడి వాళ్ళు కూడా పక్కకి వెళ్తే ఎంతమంది బలైపోతారు. ఒక్కసారి మీ ఇంట్లో ఒక ఆడపిల్లగా ఆలోచించండి ప్లీజ్. ఈ చెల్లి మీ చెల్లి అనుకుంటారు, మీ అమ్మ అనుకుంటారు, ఎవ్రీథింగ్ ఏమని అనుకోండి ప్లీజ్. దయచేసి ఈ వీడియో ఆయన దాకా వెళ్ళాలి, మీకు న్యాయం జరగాలి. ఇలా ఎవ్వరు కాకూడదు ప్లీజ్. కాళ్ళు పట్టుకుని అడుగుతున్నా ప్లీజ్. నా ఫ్రెండ్కి జరిగినట్టు ఎవరికి జరగకూడదు, అందుకని మీడియా దాకా వచ్చిన. సో చూసారు కదండి, ఇలాంటివి ఇంకెప్పుడు జరిగినా మోసపోకండి. మీకు నిజంగా డబ్బు ఇవ్వాలి, మీకు ఆపదలో ఆదుకోవాలి అనుకున్న వాడు ఎప్పుడూ మిమ్మల్ని పైసా అడగడు. ట్యాక్స్ అయినా ఏదైనా వాళ్ళే పే చేసుకుంటారు తప్ప మీ దగ్గర నుంచి ఆశించరు. ఇది ఒక్కటి మీరు క్లియర్ కట్గా అర్థం చేసుకుంటే ఇలాంటివి ఇంకోసారి జరగవు. లింక్లు ఏదైనా రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్స్ చేయకండి. సో ఈ రోజు ఈ తల్లి పడే ఆవేదన నెక్స్ట్ ఇంకో తల్లికి రావద్దు అంటే మాత్రం ఇలాంటివి చేయకుండా ఉండండి. ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వేదాంత్ టీవీని సంప్రదించండి.